traveling. I don't have money, but traveling likes me. I can't avoid. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ట్రావెలింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ డబ్బు లేదు, టైం లేదు అని వెనకడుగు వేస్తారు. నిజానికి ట్రావెలింగ్ అనేది ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడం కాదు, కొత్త ఆలోచనలు, కొత్త అనుభవాలు మన జీవితంలోకి తీసుకురావడం. ఉదాహరణకు మనం ఒకే చోట ఉంటాం, అదే మన ప్రపంచం అనుకుంటాం. కానీ కొత్త ప్రదేశం, అక్కడికి వెళ్ళాక అక్కడ సంస్కృతి, అక్కడ ఆలోచనలు అన్నీ చూసి మనం నేర్చుకుంటాం. ట్రావెలింగ్ వల్ల మన మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఒకే చోట ఉన్నప్పుడు అక్కడే ప్రపంచం అనుకుంటాం, చాలా బోర్ కొడుతుంది. ఒక్కసారైనా ట్రిప్కి వెళ్ళండి, మన మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది, మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొత్త ప్రజలతో మాట్లాడేటప్పుడు మన ధైర్యం, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. చాలామంది ట్రావెలింగ్ అంటే డబ్బు కావాలి అనుకుంటారు, కానీ సరైన ప్లాన్ ఉంటే తక్కువ డబ్బుతోటే ట్రిప్ వేయచ్చు. మనకు తెలియకుండానే చాలా సంతోషంగా ఉంటాం, మెమోరీస్ అన్ని క్రియేటివ్గా ఉంటాయి. మన ప్రదేశంలోనే చాలా చారిత్రక కట్టడాలు, సముద్రాలు, జలపాతాలు, అద్భుతమైన కొండలు ఉన్నాయి, చూడడానికి సరిపోవు. ట్రావెలింగ్ వల్ల మనం సంపాదించిన డబ్బు కంటే మనం సేకరించిన జ్ఞాపకాలు చాలా ఉంటాయి. సో అవకాశం వచ్చినప్పుడు అస్సలు వదులుకోకండి. మీ కుటుంబంతో లేదా మీ ఫ్రెండ్స్తో ట్రిప్ వేయండి, ఎంజాయ్ చేయండి, మెమోరీస్ చాలా గుర్తుండిపోతాయి. చివరిగా ఒక మాట, ప్రపంచం అనేది ఒక పుస్తకం లాంటిది. ట్రావెలింగ్ చేయని వారు దాంట్లో ఒక పేజీ మాత్రమే చదివినట్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ డ్రీమ్ ప్లాన్ ఏంటో కామెంట్లో చేయండి.